బ్యాక్ టు న్యూస్. విజయవాడ వరదల్లో ముంపుకు గురైన వాహనాల సంఖ్య లెక్కతెలింది. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం 1,51,729 వాహనాలున్నట్టుగా రవాణా శాఖ అధికారులు లెక్క తెచ్చారు. వీటిలో 1,14,998 బైక్లు, 21,459 కార్లు, 6,516 ఆటోలు, 556 బస్సులు, సరుకు రవాణా చేసే లారీలు, ఇతర వాహనాలు కలిపి 8,200 గుర్తించారు. వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చినటువంటి వివరాల ఆధారంగా ఈ జాబితా రూపొందించారు. వీటిలో కొన్ని పూర్తి స్థాయిలో, మరికొన్ని పాక్షికంగా వరద నీటిలో మునిగిపోయాయని అంచనా వేస్తున్నారు అధికారులు. వరద నీటిలో మునిగిపోయిన వాహనాలకు సంబంధించిన ఇన్సూరెన్స్ క్లెయిమ్లు వారంలోగా పరిష్కరించేలా బీమా సంస్థలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 30 వరకు ఇన్సూరెన్స్ సంస్థలున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ఆయా సంస్థలతో సమావేశం నిర్వహించి క్లెయిమ్లు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. అయితే వాహన వయస్సు, ఆయా విడిభాగాల ఆధారంగా బీమా పరిహారం ఎంత శాతం ఇవ్వాలి అనేది నిర్ణయిస్తామని ఒక ఇన్సూరెన్స్ సంస్థ మేనేజర్ చెప్పారు. ఇప్పటికే వాహనదారులు కొందరు బురదలో కూరుకుపోయినటువంటి వాహనాలను బయట మెకానిక్లు ఆథరైజ్ సర్వీస్ సెంటర్లో మరమ్మతులు చేయించి క్లెయిమ్లు పంపిస్తున్నారు. మరోవైపు వాహనాలు ముంపుకు గురయ్యే నాటికి వాటి బీమా చలామణిలో ఉంటేనే పరిహారం అందుతుందని కొన్ని ఇన్సూరెన్స్ సంస్థలు చెబుతున్నాయి. బీమా గడువు ముగిసిపోయినా, సకాలంలో రెన్యువల్ చేసుకోకపోయినా వాటికి క్లెయిమ్ చేసేందుకు అవకాశం లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నాయి. వరద నీటిలో చిక్కున్న వాహనాలకు పరిహారం అందాలంటే ఆయా వాహనదారులు కాంప్రహెన్సివ్ లేదా ప్యాకేజ్ పాలసీ తీసుకునుండాలని, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకునుంటే వారికి వరద క్లెయిమ్ వర్తించబోదని బీమా సంస్థలు చెబుతున్నాయి. సింగ్నగర్ లూనా సెంటర్లో వరద బాధితుల ఇళ్లకు వెళ్లి ఉచితంగా మోటార్ వాహనాల మరమ్మతు చేస్తున్నారు మెకానిక్లు.